పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనంలో ఇలా రాయబడింది. సంసోను అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు అనే మాట రాయబడింది. ఎప్పటి వలె నేను తలను విరజిమ్ముకోవాలి అనుకున్నాడు, కానీ యెహోవా తన్ను ఎడబాసినని తను తెలుసుకొనలేదు అనే మాట ఉంది. దేవుడు న్యాయాధిపతుల దినాల్లో మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ప్రజల్ని విడిపించడానికి, రక్షించడానికి కొందరిని న్యాయాధిపతులుగా ఆ దినాల్లో ఎన్నుకున్నాడు. అందులో ఒక న్యాయాధిపతి అయినటువంటి సంసోను గురించి మనం ఈ లేఖనాన్ని చదివాం. సంసోను తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని అతడు బలాసురుడై ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిష్తీయుల చేతుల్లో నుండి రక్షించడానికి రక్షకుడిగా, ఒక న్యాయాధిపతిగా దేవుడు మరి సంసోన్ని సిద్ధపరిచినట్లుగా చూస్తున్నాం. సంసోను చరిత్ర కనుక మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినట్లయితే సంసోను తిమ్మాతుకు పోయి తిమ్మాతు నుండి వస్తుండగా ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని వైపు బొబ్బర్లు కొరుతూ వచ్చినట్లుగాను, అప్పుడు యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా మేకపిల్లను చీల్చినట్లుగా ఆ సింహము నోటిని చీల్చినట్లుగా మనం గమనిస్తున్నాం. సంసోనుకి దేవుడు బలాన్ని అనుగ్రహించాడు. శత్రువు మీద విజయాన్ని పొందడానికి బలమును అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. తన బలమంతా కూడా దేవుడు తనకిచ్చినటువంటి శిరస్సులో, జుట్టులో ఉన్నట్లుగా మన లేఖనం చదువుతున్నాం. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతడు మేకపిల్లను చీల్చినట్లుగా సింహము నోటిలో చేత పట్టుకొని చీల్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల 15వ అధ్యాయము మనం కనుక చూసినట్లయితే దేవుని పిల్లారా 21వ వచనాన్ని మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే 300 నక్కలని పట్టుకుని దివిటీలు తెప్పించి వాటి తోకలు రెండే చెప్పున వాటి మధ్యలో దివిటీలను కట్టి ఫిలిష్తీయుల యొక్క గోధుమలు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటల మీదకి ఈ 300 నక్కల తోకలు రెండే చెప్పున కట్టి వాడికి దివిటీలు పెట్టి తరిమినట్లుగా మనం చూస్తున్నాం.
అసలు మనుషులకి నక్కలు ఎక్కడ దొరుకుతాయా? పోనీ నక్కల్ని పట్టుకుంటే అవి ఊరుకుంటాయా? కరిచొదులు పెడతాయి. నక్కలు దొరకటమే కష్టం, దొరికిన వాటిని పట్టుకోవడం ఇంకా కష్టం. కానీ ఇక్కడ 300 నక్కల్ని పట్టుకున్నాడటండి. చూడండి, అతనిలో దేవుడు ఇచ్చినటువంటి బలం, ఆ శక్తి చాలా గొప్పది. 300 నక్కల్ని పట్టుకొని రెండేసి నక్కలను వాటి తోకలు చుట్టి కట్టేసి బలంగా దీవిటీలు వెలిగించి దీపం వెలిగించి తరమగా ఆ నక్కలు ఎటు వెళ్ళిపోతాయో, ఏ పొలాన్ని పాడు చేస్తాయో ఆ పొలమంతా కూడా అగ్నితో తగలబెట్టినట్టుగా, వారి యొక్క పంటలు అగ్నిలో తగలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ఫిలిష్తీయులు ఇది చూసి ఎవరు ఇలా చేశారని తెలుసుకొని తిమ్మాతున్నటువంటి మరి తన మామను, తన భార్యను తెచ్చి అగ్నితో వాళ్ళు ఫిలిష్తీయులు కాల్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లరా, అంత మాత్రమే కాదు, న్యాయాధిపతులు 15వ అధ్యాయం 15వ వచనంలో గాడిద దవడ ఎముకను పట్టుకొని ఈ సంసోను 1000 మంది ఫిలిష్తీయులను ఆ ఎముకతో చంపినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ లేఖనాల్లో. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సిందంటే, దేవుని ఆత్మ తనను ప్రేరేపించగా, దేవుని ఆత్మ తన మీదకి రాగా అతడు శక్తిని పొందినట్లుగా, అతడు బలపరచబడి శత్రువైనటువంటి వ్యక్తులను నాశనం చేసినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎంత బలాఢ్యుడు, అతడు ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దెలీలా చేతుల్లో పడి తన యొక్క బలము యొక్క రహస్యాన్ని చెప్పినప్పుడు, తన తల వెంట్రుకలను కత్తిరించినప్పుడు అతడు బలహీనుడైపోయాడు. అంత మాత్రమే కాదు, యెహోవా తనను ఎడబాసినని అతను తెలుసుకోలేకపోయాడు. దేవుడు తనను విడిచిపెట్టాడు అనే సత్యాన్ని అతడు గమనించలేకపోయాడు. దేవుని ద్వారా పాత నిబంధనలో మనం గమనించినట్లయితే, శత్రువు మీద దండెత్తడానికి దేవుడు వీళ్ళని బలపరిచినట్లుగా, న్యాయాధిపతులను లేపి వారిని బలపరిచి శత్రువులతో యుద్ధం చేసినట్లుగా పరిశుద్ధ లేఖనంలో చూస్తున్నాం. అదే మనం కొత్త నిబంధనలోనికి వచ్చినట్లయితే, దేవుని పిల్లారా, మనం పోరాడేది శరీరులతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది ఇలాగా, మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలములో తిరుగులాడుతున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. పాత నిబంధనలో కనపడేటువంటి వ్యక్తుల మీద పోరాటం చేశారు. కానీ కొత్త నిబంధనలో ఈ కృపా దినాల్లో
ఒక విశ్వాసి అనుదినము ఎవరితో పోరాడుతున్నాడు అంటే శరీరాలతో కాదు. చాలామంది వాక్యం ఎరిగి ఇలా పోరాడుతున్నారా, వాక్యం తెలుసుకొనక పోరాడుతున్నారా అర్థమవని పరిస్థితుల్లో ఉంది. దేవుని ద్వారా దైవ లేఖనం సెలవిస్తుంది, మనం పోరాడేది శరీరాలతో కాదు, మనుషులతో కాదు. ఒకవేళ మనం మనుషులతో కనుక పోరాడుతున్నట్లయితే, ఒకవేళ మనుషులతో కనుక మనం మరి పోరాటానికి దిగినట్లయితే నిజమైన క్రైస్తవులు మనం అనిపించుకోలేము. మనం పోరాడుతున్నది కనపడని వాటితో పోరాడుతున్నాం. కనపడని దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నామని గమనించాలి. మన పోరాటం కనపడని పోరాటం, కనపడని వ్యక్తులతో పోరాడుతున్నాం, కనపడని శక్తులతో పోరాడుతున్నాం. గమనించుకోవాలి. చాలామంది క్రైస్తవులు లోకంలో ఉన్న వ్యక్తులు పోరాడినట్లుగా, లోకంలో ఉన్నటువంటి మనుషులు పోరాడినట్లుగా పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పోరాటం వల్ల మనకి ఏమి విజయం కలగదు. యేసు ప్రభు మనకి విజయాన్ని అనుగ్రహించాడు. దేవుని పిల్ల గమనించినట్లయితే మనం పోరాడేది దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. సాతాను యొక్క బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని పిల్ల పాపం వల్ల వచ్చింది సాతాను యొక్క బలం. సాతాను యొక్క ఆయుధాలు ఏంటి అంటే మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో హృదయములో నుండి బయటకు వచ్చేవి ఆ పాపాలు ఎన్ని ఉన్నాయంటే 13 రకాల పాపాలు ఉన్నాయి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, లోభములు, క్రోధములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా సాతాను యొక్క ఆయుధాలు. ఎలాగ మానవుని పతనం చేద్దామా, దేవుని నుండి ఎలా దూరం చేద్దామా అని సాతాను గర్జించు సింహం వలె ఒక విశ్వాసి చుట్టూ తిరుగులాడుతూ ఉంటాడు. రక్షణ పొందిన దినం మొదలుకొని నీ వెంట తిరుగులాడుతూ ఉంటాడు. ఏదో రీతిగా పతనం చేయాలని. దేవుని బిడ్డ మనం గమనించినట్లయితే మన పోరాటం పాపం మీద పోరాటం. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు కనుక మనం చదివినట్లయితే అక్కడ మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, దేవుని ఎదుట దుర్గమును పడద్రోయజాలని బలము గలవై ఉన్నవి అంటాడు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, పడద్రోయగలిగినటువంటి బలమైనటువంటి దుర్గం లాంటివి అంటాడు.
యుద్ధోపకరణాలు శరీర సంబంధమైన కాదు, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలని చెప్తూ ఉంటాడు అపోస్తలుడైన పౌలు. ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నాం గనుక, ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నాం గనుక, ఈ పోరాటంలో మేము గెలవాలి అంటే మాకు యుద్ధోపకరణాలు కావాలి. వాటిని మేము కలిగి ఉన్నామని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ లేఖనంలో తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునిపై గమనించాలి. సంసోను దైవాత్మ కలిగినప్పుడు తన జీవితంలో ఎన్ని విజయాలు చూశాడో, ఆత్మ పూర్ణుడై ఉన్నప్పుడు, దైవాత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఎన్నో విజయాలు చూశాడు. అదే తాను ఆత్మను పోగొట్టుకున్నప్పుడు, దేవుడు తనను ఎడబాసినప్పుడు, దేవుడు తనను విడిచిపెట్టినప్పుడు తాను ఎంత కోల్పోయాడో, ఎంత నష్టపోయాడో తను గ్రహించుకున్నాడు. మనం కూడా ఒక విశ్వాసిగా ఉన్నాం ఈ లోకంలో. నీవు నేను దేవుని కలిగి ఉన్నప్పుడు మాత్రమే, దేవుని శక్తిని కలిగి ఉన్నప్పుడు మాత్రమే, దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాతాను మీద, శత్రువు మీద విజయాన్ని పొందుతావు. పాపం మీద నువ్వు విజయాన్ని పొందగలుగుతావు. దేవుని ఆత్మని గనక నువ్వు నీ దగ్గర నుంచి వెడలిపోయినప్పుడు, అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు మాట, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు. ఎందుకు? ఆ పరిశుద్ధాత్ముడే పాపము గూర్చి, నీతిని గూర్చి ఆయన ఒప్పింప చేసేవాడు. నా జీవితంలో పరిశుద్ధమైన జీవితంగా ఉండాలంటే ఆత్మనాథుడు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నిన్ను ఒక పరిమళ సువాసనగా మార్చగల శక్తి గలవాడు పరిశుద్ధాత్ముడు. లోకంలో ఉన్న వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఉండదు కాబట్టి వారికి ఒప్పుకోలు ఉండవు, వారికి పశ్చాత్తాపం ఉండదు. అయ్యో నేను తప్పు చేశానా, అయ్యో దేవా నన్ను క్షమించు, అయ్యో నన్ను క్షమించు అని కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, విజయం ఉండదు వారికి. అదే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయితే పశ్చాత్తాపడతాడు. అయ్యో చిన్న పొరపాటు చేసిన, అయ్యో ఎందుకు చేశాను ఈ పొరపాటు, అయ్యో దేవా నన్ను క్షమించయ్యా, నా తప్పైపోయింది నాయన, నన్ను క్షమించు, నన్ను క్షమించని వేదన చెందుతాడు, పశ్చాత్తాపం పొందుతాడు, అడుగుతాడు, పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే అతను నడిపించేది మనుషులు కాదు, అతను నడిపించేది దేవుని యొక్క ఆత్మ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు కుమార్తెలను రాయబడి ఉంది. ఈ యొక్క నూతన నిబంధన దినాల్లో ఉన్నటువంటి నీవు నేను ఎవరి చేత నడిపించబడాలయ్యా అంటే, దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు ఎవరి చేత నడిపించబడతారంటే దైవాత్మ చేత నడిపించబడతారు.
దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబట్టలేదా? దేవుని బిడ్డగా ఉండేటువంటి అర్హతను పోగొట్టుకుంటాం మనం. దేవుని బిడ్డగా ఉండేటువంటి అర్హతను పోగొట్టుకుంటాం. కాబట్టి దేవుని ప్లారా ఎన్నడూ కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దుఃఖపరిచేటువంటి కార్యాలు, దుఃఖపరిచేటువంటి జీవితం, ప్రవర్తన నా జీవితంలో ఉండకూడదు. ఆయన ఎప్పుడు దుఃఖపడతాడు? దేవుని లేఖనానుసారంగా, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు, బ్రతకనప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. నీరున్న పరిశుద్ధాత్ముడు వెడలిపోవటానికి ఇష్టపడతాడు. నీరున్న పరిశుద్ధాత్ముడు దూరం అవటానికి ఇష్టపడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధమైన స్థలములో ఉంటాడు. పాపము నీచమైనటువంటి స్థలములో ఆయన నివాసం చేయడు. ఆయన ఉండడానికి ఇష్టపడదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, మీ దేహము దేవుని ఆలయమును, అది పరిశుద్ధాత్మని యొక్క నివాస స్థలమని నీవు ఎరుగవా? నీ దేహమును పాడు చేసిన యెడల దేవుడు నిన్ను పాడు చేయనని మాట ఉంది. నీ దేహమును పాడు చేసినట్ల దేవుడు నిన్ను పాడు చేయనటువంటి మాట రాయబడి ఉంది. దేవులారా, యెహోవా తనను ఎడబాసెననుకొని సంసోను గ్రహించలేదు. ఈ దినాల్లో అనేక మంది అనేక రీతులుగా పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటువంటి దినాల్లో ఉన్నారు. దేవుని ఆత్మను, దేవుని దుఃఖపరిచేటువంటి దినాల్లో ఉన్నారు. దేవుని మహిమపరిచి, దేవుని సంతోషపరిచేటువంటి జీవితాలు జీవించటం లేదు. దేవుని జీవించటం లేదు. దేవుని మహిమకరంగా, దేవుని చిత్తానుసారంగా నువ్వు నేను జీవించగలిగితే ఖచ్చితంగా సంసోను మీదకి వచ్చినటువంటి దైవాత్మ అభిషేకం నీ మీదకి దిగి వస్తూ ఉంటుంది. ఆ దైవాత్మ అభిషేకం శత్రువు యొక్క బలమునంతా కూడా నాశనం చేయగలదు. సాతాను ఏ రకంగా నీ దగ్గరికి వచ్చినా ఆ దైవ అభిషేకం దాన్ని నాశనం చేయడానికి, నాశనం చేయడానికి ముందుకు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ప్లారా, కాబట్టి సంసోను దేవుడు ఎడబాసినని, దైవాత్మ ఎడబాసినని తాను గ్రహించలేదు. ఈ దినాల్లో అనేక మంది దేవుడి ఆత్మ ఎడబాసింది, అయ్యో దూరం అయిపోయింది, అయ్యో నేను దుఃఖపెట్టాను, అయ్యో దేవుని ఆత్మను బాధపరిచాను, అయ్యో దేవుని గాయపరిచాను నా క్రియల చేత, నా ప్రవర్తన చేత, అయ్యో దేవుడు నాకు దూరం అయిపోయాడు, అయ్యో ప్రార్థన చేయడానికి కూర్చుంటున్నాను కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇదిగో దేవుని వాక్యం చదవాలనుకుంటున్నాను కానీ దేవుని వాక్యం చదవలేకపోతున్నాను, అయ్యో నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను, అయ్యో నా జీవితాన్ని దేవుని నుండి నేనే దూరపరుచుకుంటున్నాను అని గనక నీవు నేను పశ్చాత్తాపడినట్లయితే, దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆత్మ, బలమైన అభిషేకం నీ మీద దిగి వస్తుంది. అది శత్రువును సైతము లయపరిచేదిగా ఉంటుంది. దేవుని ప్లారా,
అపోస్తల కార్యం 2వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే 14వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే పేతురు యోహాన్లు పస్కా పండక్కి యూదుల మధ్య నిలబడి మాట్లాడుతూ దేవుని గూర్చి, యేసు ప్రభువుని గూర్చి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయా భాషలు ఉన్న వారికి, ఆయా భాషల్లో వాక్యం వారికి వినపడుతున్నప్పుడు ఏంటి వీరు ఒక్క మాట మాట్లాడుతుంటే ఎవరి భాషలో వారికి వినబడుతుంది ఏంటి అని వీరిని గమనిస్తూ వారు అనుకున్న మాట ఏంటంటే అక్కడ వారు క్రొత్త మద్యమును త్రాగిన మత్తులయ్యారని అన్నారండి. యోహాను పేతురు అన్నమాట, వారు క్రొత్త మద్యము తాగి మత్తులైపోయి వీరు ఇలా మాట్లాడుతున్నారన్నారని కొంతమంది. అంటే పరిశుద్ధాత్మలో మునిగి తేలాడి వారు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఆయా భాషల్లో వారికి వినపడుతున్నప్పుడు వారు అన్నమాట కొత్త మద్యం తాగినారు. దేవునిలో గమనించినట్లయితే జ్ఞానము లేని వీరు దేవుడు ఆత్మచేత వారికి జ్ఞానం అనుగ్రహించాడు. ఆత్మచేత జ్ఞానం అనుగ్రహించారు. వీరి మాటలు గమనించినటువంటి వారు 5,000 మంది అయ్యా మేమేం చేయాలి ఇప్పుడు అంటున్నారండి. నువ్వేం చేయాలి, మీ మాటకు లోబడుతున్నాం, ఏం చేయాలి అని ఒప్పుకుంటున్నట్లుగా చూస్తున్నామండి. వారిలో ఉన్నటువంటి శత్రువైనటువంటి సైతాను వదిలిపోయినట్లుగా చూస్తున్నామంటే దేవుని ప్లారా 5,000 మందిలో ఉన్నటువంటి దురాత్మలు వదిలిపోయి మేమేం చేయాలి ఇప్పుడు, మేమేం చేయాలంటే అప్పుడు వారు చెప్పిన మాట, దేవుడు బలమును పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ వలన మీరు ఈ లోకాన్ని, లోకున్న పాపాన్ని జయించగలిగే శక్తిని ఇస్తాడు. ఎందుకంటే ప్రతి మానవుడు ఈ లోకాన్ని జయించలేడు. తన సొంత శక్తి చేత, బలము చేత పాపాన్ని జయించలేడు. జయించే శక్తి మాకిచ్చాడు. ఆ ఆత్మను మీరు పొందుకోవాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అని చెప్పాడండి. అదండి విజయం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విజయం అదండి. శత్రువు మీద విజయం, సాతాను యొక్క శక్తుల మీద విజయాన్ని ఇచ్చాడు దేవుడు. పాపం మీద విజయం ఇచ్చాడు దేవుడు. దేవుని బిడ్డలాగా బ్రతుకుదామా, లేకపోతే సాతాను బిడ్డలాగా మనం బ్రతుకుదామా? లోకంలో మనమే ఆలోచన చేసుకుందాం. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా జీవించాలంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో అన్నాడు. కానీ ఎందరైతే ఒప్పుకున్నారో అనలేదు. ఆత్మచేత నడిపించబడేటువంటి జీవితం నా జీవితంలో ఉండాలి. దేవుని శక్తి చేత నడిపించబడే జీవితం నీలో నాలో ఉండాలని దేవుడు నీ నుంచి ఆశిస్తున్నాడు అని కోరుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు విజయశూరుడిగా, విజయవంతుడిగా అపవాదిని జయించేటువంటి శక్తిని అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు. మనం ఆ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అదిగో అపజయాన్ని చూసినటువంటి సంసోను వలె కాక విజయశీలుడుగా యేసు ప్రభువారు ఎలా అయితే సాతాను తన సిలువలో త్రొక్కాడో, సాతాను యొక్క తలను జయించాడు, అలా జయశీలుడిగా నువ్వు జీవించాలని
దేవుడు ఆశపడుతున్నాడు ఈ మాటలను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.